హాయ్ అండి, 1 మీటర్ బ్లౌజ్ పీస్తో పెప్లం టాప్ ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూసేద్దాం. ముందుగా క్లాత్ని 4 మడతలు వేసుకొని క్లోజింగ్ అనేది మన వైపు ఉండేలా వేసుకోవాలి. తర్వాత టాప్ పొడవు వచ్చేసి నేను 11 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ అనేది రెండు వైపులా ఉండేలా చేసుకోవాలి. ఇలా 11 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాక ఈ రెండు మార్కింగ్లను స్కేల్తో అయితే కలిపేసుకోవాలి. ఖచ్చితంగా స్కేల్ అనేది ఉపయోగించాలి, లేదంటే క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా మార్కింగ్ కలిపేసుకున్నాక మార్కింగ్ పైన కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి టాప్ పొడవు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చేసుకొని షోల్డర్ కోసం 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నామో అక్కడి నుంచి 5 ఇంచులకి చంక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలిపేసుకున్నాక చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులకి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చుతో సహా నేను 8 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి. అలాగే నడుము లూజ్ కూడా 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 7.5 ఇంచులు అనేది కూడా ఖర్చుతో సహా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను స్కేల్తో అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు స్కేల్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి, లేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా మార్కింగ్ చేసుకున్నాక నేను చంక రౌండ్ కోసం 1/2 ఇంచుకి అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకొని ఆ 1/2 ఇంచు పైన ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ కోసం 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని మిగిలిన 2 ఇంచులు అనేది నెక్ కోసం అయితే వదులుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి అయితే నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా ఒకే కొలతతో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది గీసుకుంటున్నాను. నాకు రౌండ్ షేప్ కావాలి కాబట్టి నేను రౌండ్ షేప్ గీసుకుంటున్నాను. మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం నడుము లూజు అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చుతో సహా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఖర్చు అనేది ఇలా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన చిన్న కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా కటింగ్ ఇవ్వడం వలన మనం కుట్టుకునేటప్పుడు కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఈ కటింగ్ పైన మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే కటింగ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ నెక్ని అయితే తీసేసుకొని బ్యాక్ హుక్ కోసం ఇలా 2 ఇంచులకి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాక మార్కింగ్ పైన అయితే కటింగ్ అయితే చేసేసుకుంటే మనకు బ్యాక్ నెక్ హుక్ అనేది రెడీ అవుతుంది. అలాగే కుచ్చుల కోసం నేను 5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ అనేది రెండు వైపులా గీసుకుని మార్కింగ్ పైన కలుపుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కుచ్చుల కోసం క్లాత్ అనేది కట్ చేసుకున్నాక మనకి మిగిలిన క్లాత్లో బాటమ్కి అనేది కటింగ్ చేసుకోవాలి. నేను బాటమ్ పొడవు వచ్చేసి 18 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇందులో 2 ఇంచులు అనేది నడుము పట్టీ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులకి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా నడుము లూజ్ 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాక క్రోచ్ లెంత్ అనేది 8 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాక ఆ 8 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే గీసేసుకోవాలి. అలాగే బాటమ్ లూజ్ వచ్చేసి నేను 10 ఇంచులకి అయితే తీసుకుంటున్నాను. ఇలా 10 ఇంచులకి బాటమ్ లూజ్ తీసుకున్నాక మార్కింగ్ అయితే చేసుకొని ఈ మార్కింగ్ని అయితే కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసుకుంటే మనకి బాటమ్ కటింగ్ కూడా రెడీ అవుతుంది. ఇంకొండి నడుం బెల్ట్ కోసం 2 ఇంచులు మిగిలిన 16 ఇంచులు అనేది నేను బాటమ్ పొడవు కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ హుక్ కోసం 2 ఇంచులకి కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఆ 2 ఇంచుల కటింగ్ పైన ఇలా 2 ఇంచుల క్లాత్ అనేది వేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక మధ్యలోకి కటింగ్ అయితే చేసేసుకొని క్లాత్ని అయితే తిప్పేసుకోవాలి. క్లాత్ని తిప్పుకున్నాక దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైన ఒక కుట్టు వేసుకున్నాక క్లాత్ని లోపల వైపు ఇలా మడుచుకొని దానిపైన రెండవ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్నాక బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని నెక్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇలా నెక్ని జాయింట్ చేసుకున్నాక క్రాస్ పట్టీని తీసుకొని నెక్ చుట్టూ ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ జాయింట్ చేసుకున్నాక పట్టీ ఇలా పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల
ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్నాక క్లాత్ని లోపలికి ఇలా మడుచుకోవాలి. మడుచుకొని రెండవ కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా లోపలికి మడుచుకొని క్లాత్ పైన రెండవ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకున్నాక మనం మెడని ఏ విధంగా క్రాస్ ముక్కలతో అతుక్కున్నామో అలాగే చంక కూడా అదే విధంగా క్రాస్ ముక్కలతో అతికించుకోవాలి. ఇలా అతుక్కున్నాక మన సైడ్ జాయింట్స్ అనేది మనం 2 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల మార్కింగ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అనేవి ఒకవైపు మాత్రమే కలుపుకోవాలి. రెండో వైపు అనేది మనం కుర్చీలు పెడతాం కదా, 2 వైపులా కలుపుకుంటే కుర్చీలు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒకవైపు కుట్టుకున్నాక మనం కుర్చీల కోసం ఏదైతే 5 ఇంచుల క్లాత్ తీసుకున్నామో దానిని 2 భాగాలుగా చేసుకొని ఆ జాయింట్స్ని కలుపుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని అడుగు భాగంలో పైన కుట్టు అనేది వేసేసుకోవాలి. కుర్చీల కోసం తీసుకున్న క్లాత్ అలా కుట్టు అనేది వేసేసుకున్నాక ఏదైతే టాప్ క్లాత్ ఉందో దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ వేసుకొని నీట్గా కుర్చీలు పెట్టుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా కుర్చీలు పెట్టుకున్నాక పైన ఇంకో కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్నాక రెండో వైపు జాయింట్ కూడా కలిపేసుకోవాలి. చూడండి, టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ కోసం క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రోచ్ లెంత్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్నాక క్లాత్ని ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాటమ్ అడుగును కూడా 2 ఫోల్డింగ్లు అనేది చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాక జాయింట్స్ కూడా కలిపేసుకోవాలి. తరువాత మనం నడుము బెల్ట్ కోసం 2 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, అది నడుముకైతే ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఉంచుకొని కుట్టు వేయడం వల్ల మనం ఎలాస్టిక్ ఎక్కించినా బొందు ఎక్కించినా సింపుల్గా ఆ గ్యాప్లోంచి ఎక్కించేసుకోవచ్చు. నేనైతే 18 ఇంచుల ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. ఇలా ఎలాస్టిక్ ఎక్కించేసుకున్నాక ఎలాస్టిక్ జాయింట్స్ అయితే కలిపేసి కుట్టేసుకోవాలి. అంతేనండి, టాప్ అండ్ బాటమ్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే